ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అంతా కూడా మనకు ముందు కనిపిస్తా ఉన్నారు. డాక్టర్ మౌమితాకి జరిగినటువంటి అన్యాయం పైన ఈ రోజు గొంతెత్తడానికి, ఆడవారిపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఆగాలంటే కఠినమైన తక్షణమైన శిక్షలను చూసి ఇలాంటి ఆలోచన వచ్చిన వాడికి ఉచ్చపడాలి అని వీళ్ళందరూ అరుస్తా ఉన్నారు. కావాలి 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 కావాలి. ఇంత దారుణమైన ఘటనలు జరుగుతున్న ఈ దేశంలో అమ్మాయిలు కడప దాటి బయటికి వస్తే బ్యాగుల్లో పిడికెడు కారం పొడి, కుదిరితే కత్తి కూడా పెట్టుకోండి అని చెప్పడం తప్ప, మీరు బ్యాగులల్లా బుక్కులు ఎట్లయితే పెట్టుకుంటున్నారో పిడికడు కారం పొడి కూడా పెట్టుకోండి. వింటున్నారా? కుదిరితే ఇంత కత్తి పెట్టుకున్నా తప్పులేదు. ఎందుకంటే సమాజం అట్లున్నది, మృగాలు అట్లున్నాయి, మగవారి ఆలోచన అట్లున్నది. అట్లాంటప్పుడు భద్రంగా ఎవరు ఉండాలి? మనమే ఉండాలి. న్యాయ వ్యవస్థలు మనకు రక్షణగా లేనప్పుడు రక్షణ ఎవరు? మనమే. మన ధైర్యమే మన రక్షణ. ఇక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళండి. ఎవ్వరు బెదిరించినా భయపడాల్సిన అవసరం లేదు. మీ గొంతు ఎత్తుతే ఉంగటోడు నలుగురున్నా భయపడాలి. అర్థమైంది కదా? నీకే, నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఇన్ని అత్యాచారాలు, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎన్ని జరిగినా చట్టాలు మారవా? కఠినమైన శిక్షలు అమల్లోకి రావా? జస్టిస్ జస్టిస్ అన్నారు, వచ్చేసిందా జస్టిస్? నిందితులని జైళ్లలో కూర్చోబెట్టి దున్నపోతులాగా బిర్యానీ తినిపించిన నిందితులకు రక్షణ కల్పించిన పరిస్థితి, అమ్మాయికు న్యాయం జరిగిన పరిస్థితి ఈ రోజు దేశంలో చూస్తా ఉన్నాం. మన భారతదేశంలో భారత్ మాతాకి జై అంటారు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలకు ఎలాంటి రక్షణ గానీ ఎలాంటి స్వేచ్ఛ గానీ లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా గానీ ఈ కామాంతులు ఇవే ప్రయత్నిస్తున్నారు తప్ప ఈ అమ్మాయిలకు ఎటువంటి రక్షణ కనిపించలేదు. మన భారతదేశ అభివృద్ధి కంటే అమ్మాయిలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు పెరుగుతున్నారు. అది చిన్న పెద్ద అని లేదు, అమ్మాయిలు విక్టిమ్ గానే ఉండిపోతారు. జస్టిస్ అనేది అమ్మాయిలు ఏ విధంగా అయితే హింసిస్తున్నారో ఆ విధంగా నిందితులకు పడతలేదు. There is no right to kill anybody, doctor, as like this. So I will protest about this. Nobody have any right. వాహ్, అమ్మాయి వయసు చిన్నది, అవగాహన ఇంకా చిన్నది, కానీ అమ్మాయి మాటల్లో ఉండే ధైర్యం చాలా పెద్దది. मैं चाहती हूँ कि ये दुनिया में कभी ना हो कि किसी भी लड़की को ऐसा करे कोई लड़का. अगर कोई लड़का 100% में से 10% भी अच्छा निकले ना, तो मैं चाहती हूँ कि वो लड़का हम लड़कियों के लिए प्रोटेस्ट करे, हम लड़कियों को सुरक्षा दे. बस मैं यही चाहती हूँ. और हम लड़कियों को भी चुपचाप नहीं रहना चाहिए, हम लड़कियों को भी चिल्लाना चाहिए, आवाज उठाना चाहिए इन सब के बारे में. हम लड़कियों को खुद को प्रोटेक्ट करने के लिए सिखा देना चाहिए. स्कूल हो, कॉलेज हो, कहीं भी हो, हम लड़कियों को अपना सुरक्षा करना सीखना चाहिए. और हमारे माँ बाप जो हमको इतना सीख देते हैं, हम लोग को उनकी सीख सुनकर भी अपने आप को सीख देना चाहिए कि हम लड़कियां कमजोर नहीं है. We should have to protest about it. ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎంతమంది? కేవలం కోల్కతా డాక్టర్ అభయ కేసు పైన మాత్రమే పోరాడమని మిమ్మల్ని అడగట్లేదు. ఇది కూడా ఒక ట్రెండ్ అయిపోయింది. క్యాండిల్ మార్చులు తీసి వాళ్ళకి నిరసన తెలిపితే మళ్ళీ ఎవరింటికి వాళ్ళని వెళ్ళిపోతే అయిపోయింది అని అనుకుంటున్నా. అది కాకుండా వాళ్ళను కఠినాతి కఠినంగా శిక్షించాలి. వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ కావాలి, నెక్స్ట్ వాడు భయపడాలి. మనం అందరం చేస్తున్నాము, మళ్ళీ ఒక 1 వీకే మర్చిపోయి మీరు అన్నట్టే ఇందాక జరిగినవి మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఆగస్టు 8 రోజు ఉత్తరాఖండ్ లో ఒక నర్సు పైన రేప్ జరిగింది. రాళ్లతో ముఖంపై పిడి గుద్దులు గుద్దాడు. మీ అందరికీ తెలిసిందే. ఆగస్టు 9 రోజు కోల్కతాలో అభయపై రేప్ జరిగింది. ఆగస్టు 12వ తారీఖు నాడు మహారాష్ట్రలో 4 ఏళ్ల 2 చిన్నారు తల్లులపై క్లీనింగ్ బాయ్ రేప్ చేశాడు. అదే ఆగస్టు 12వ తారీఖు నాడు ఉత్తరాఖండ్ లో బస్ లో 5 మంది కలిసి ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. మళ్ళీ అదే ఆగస్టు 12వ తారీఖు నాడు బీహార్ లో ఒక దళిత మహిళపై, ఒక టీనేజర్ పై మళ్ళీ గ్యాంగ్ రేప్ చేశారు. ఇన్ని జరుగుతుండగా మళ్ళీ ఆగస్టు 14వ తారీఖు నాడు ఇదే భారతదేశంలో మళ్ళీ ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటనలో మృగాలు వీడియోస్ చేస్తూ రేప్ చేశారు. ఒకవేళ ఈ విషయం గనక ఎవరికైనా చెప్తే ఈ వీడియోస్ అన్నిటిని బయట పెడతామని బెదిరించారు. 78 సంవత్సరాల స్వాతంత్రం, అదే ఇండిపెండెన్స్ డే రోజు ఆగస్టు 15 రోజు సిలిగురి అనే స్టేట్ లో ఒక మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు. ఆగస్టు 16 రోజు ఉత్తరప్రదేశ్ లో 11 సంవత్సరాల చిన్న పాపపై మళ్ళీ రేప్ జరిగింది. అదే ఉత్తరప్రదేశ్ లో కొన్ని రోజుల క్రితం ఒక టీచర్ 14 సంవత్సరాల బాలికపై చేసినటువంటి అత్యాచారం ఆగస్టు 17వ తారీఖు నాడు ఆ అమ్మాయి చనిపోయింది.
మధ్యప్రదేశ్ లో ఆగస్టు 17 రోజు 69 సంవత్సరాల ఒక మృగం చిన్న పాపపై రేప్ చేశాడు. ఆగస్టు 18 రోజు ఒక అబ్బాయి బెంగళూరులో లిఫ్ట్ అడిగి బండెక్కి ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. రాజస్థాన్ లో ఒక చిన్న 3 సంవత్సరాల పాపపై మళ్ళీ రేప్ జరిగింది. ఆగస్టు 18 రోజు ఉత్తరప్రదేశ్ లో ఒక దళిత నర్సుపై డాక్టర్ అఘాయిత్యం చేశాడు. ఆగస్టు 18 రోజు లుధియానాలో, అదే ఆగస్టు 18 రోజు ఒక 11 years పాపపై టెనెంట్స్ సన్ రేప్ చేశాడు. ఇలా చూసుకుంటూ పోతే మైనర్ బాలికపై ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆగస్టు 18 రోజు అదే రేపు. ఇలా ప్రతి రోజు గంటకి ఒక్కొక్క రేప్ జరుగుతుంది. కేవలం ఈ లాస్ట్ 20 days లో 1000 కేసులకు పైగా నమోదవ్వడం జరిగింది. మరి వెలుగులోకి వచ్చినటువంటి కేసులు ఇన్నైతే వెలుగులోకి రాని కేసులు ఇంకెన్నో. ఇక ముందు కూడా ఏ అమ్మాయి కూడా ఈ సంఘటన మళ్ళా జరగకూడదు, మేము ఇటువంటి ర్యాలీలు తీయకూడదు కాబట్టి మనం అందరం గట్టిగా దాని గురించి పోరాడి దీనికి ఒక ముగింపు పలకాలి. ఎప్పటికైనా ఒక ముగింపు రాకపోతే విధంగానే కంటిన్యూ అవుతా ఉంటది. మన జీవితాంతం కొట్లాడదాం, ముగింపు వచ్చేదాకా కొట్లాడదాం. మన చుట్టూ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుదాం. అక్కడికక్కడనే మనం దాన్ని పైకెత్తి చూపిద్దాం. ఇలా ఇవన్నీ కేసులు చూస్తుంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అయితే నాకేమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఇంకా ఎంతో మంది బాలికలు మౌనం పాటిస్తున్నారు. అన్యాయం జరిగిన నోరు మూసుకొని కూర్చుంటున్నారు. ఒక కుటుంబం రెస్పెక్ట్ కోసం సైలెంట్ గా ఉంటే ఇంకో కుటుంబం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సైలెంట్. మీరు మేము అనే డిస్క్రిప్షన్ ఏం లేదు, మనం అంతా కూడా ఒకటే. మీరు గొంతెత్తితే, మీరు ముందు నిలబడితే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ముందుకెళ్ళగలుగుతారు. మీకున్నటువంటి ధైర్యం వేరు. మీరు అనుకుంటే ఏదన్నా సాధించగలుగుతారు. ఖచ్చితంగా మీ గొంతే మీ ధైర్యం, మీ ధైర్యమే మీ రక్షణగా ముందుకెళ్ళాలి. కారం పొడి మాత్రం మర్చిపోదు. ఇలా మన భారతదేశంలో డెమోక్రసీ అనే మాటతో ముందుకెళ్తున్నటువంటి మన భారతదేశంలో రోజుకి వేలాది కేసులు బయటకు వస్తా ఉన్నాయి. వేలాది మంది బాలికలపై అత్యాచారం అఘాయిత్యం చేసి ఇలాంటి మృగాలు చంపుతా ఉన్నారు. ఇంతమంది ఆడపిల్లలను చంపుతున్నారు. ఎక్కడైనా న్యాయం జరిగిందా అంటే చివరికి లాస్ట్ అంటే ఏం జరుగుతుంది అంటే వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తారు. ఒక్కొక్క పూట మంచిగా అన్నం పెడతారు. కానీ చచ్చిపోయినటువంటి ఆ తల్లిలు ఎవరైతే ఉంటారో ఆ తల్లిలు మాత్రం ఇంట్లో ఫోటోలు దండలు వేసుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఇంత దారుణాలు జరిగినా కూడా మనకు న్యాయం కోసం నిలబడే న్యాయ వ్యవస్థలు, రక్షణగా నిలబడే పోలీస్ వ్యవస్థలు, ఇవన్నీ కూడా మనకు న్యాయం చేయనప్పుడు న్యాయం ఎవరు చేయాలి? మనది మనమే చేసుకోవాలి. మన ధైర్యమే మన రక్షణ. మీరు చెప్పండి, ఇంకొన్ని రోజుల్లో ఏదో ఒక రోజు నీ ఇంటికి, నీ కడపకు, నీ అక్కకు, నీ చెల్లికి, నా అక్కకు, నా చెల్లికి జరగకుండా ఉంటుందని నమ్మకం, భరోసా నువ్వు ఇవ్వగలుగుతావా? ఇవ్వలేవు. మరి ఎలా ఆగుతుంది ఇది? ఎలా ఆగుతుంది? రాఖీ సినిమాలో చేసినటువంటి సీన్ని రియల్ లైఫ్లో చెయ్యమంటారా? లేదా మీరే బాధ్యతగా తీసుకొని చట్టాలను మారుస్తారు? మన లోపల మార్పు రావాలి. ఇటువంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఆ చట్టాలు ఎట్లుండాలి అని అంటే, ఉరి తీయడమో, ఉరి తీస్తుంటే కూడా కాపాడుతున్నారు కదా, ఉరి తీసేటప్పుడు కూడా మళ్ళా చట్టాలని ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ఒక తాలిబాన్ చట్టం అయినా పర్వాలేదు, వాళ్లకు మానవ హక్కులు ఏంటండి? వాడు మనిషే కాదు. ఒక ఆడపడుచు, ఒక పాప నిర్దాక్షిణ్యంగా చేసేవాడు, వాడు మనిషే కాదు. వాడికి ఏ మానవ హక్కులు కూడా వర్తించవు. చట్టాలకు లోబడి ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎప్పటి వరకు? ఇంకా ఎన్ని రోజులు? ఇంకా ఎన్ని సంవత్సరాలు? ఎప్పటి నుండి జరుగుతున్నాయి ఈ అఘాయిత్యాలు? ఇప్పటి వరకు ఎన్నో దేశాల్లో చూస్తున్నాం. ఇలాంటివి జరగగానే చేసింది వీడే అని తెలియగానే రోడ్డుపై అందరి ముందు ఉరేసి చంపుతున్నారు, గన్నుతో కాల్చి ఎన్కౌంటర్ చేసి చంపుతున్నారు. మరి మన భారతదేశంలో ఎప్పుడు నీ బిడ్డకు జరిగినప్పుడా, లేదా నీ అక్కకు జరిగినప్పుడు? ఈ సమస్య మన ఇంటి వరకు వస్తేనే సొల్యూషన్ వెతుకుతారా? భారతదేశంలో ఈ రోజటి వరకు అఘాయిత్యాలకు, అత్యాచారాలకు లోబడినటువంటి బాలికలు నీ అక్క, నీ చెల్లి నా కొడుకుని రోడ్డు మీద నరికి పడేయాలన్న అసలు. నా కొడుకులు అందరి ముంగట, లక్షల మంది ముంగట తీసుకొచ్చి నా కొడుకుని నిమిడడానికి పడేసేప్పుడు ఒక్కొక్కరిని భయం అవుతుంది. అమ్మాయిని చూడనికన్నా భయపడాలి, చూడనికన్నా అట్లా చేయాలని. ఒకటో రోజు ఉన్నటువంటి జోష్ రెండో రోజు లేదు, రెండో రోజు ఉన్నటువంటి జోష్ మూడో రోజు లేదు. మీ గొంతు ఈ రోజు ఇలానే ఉంటుందా? ఇంకా రేపు మీ గొంతు కూడా మౌనం పాటిస్తుందా? ఆ కేక్ న్యాయం జరిగేదాకా ఇలాగే ఉంటుంది. మాకు న్యాయం జరిగే వరకు మొత్తం మా కాలేజ్ ఆగదు. మాకు జస్టిస్ జరిగేదాకా మేము ఎవరం ఆగదు. చట్టాలు మారాలి, కఠినమైన శిక్షలు రావాలి, తక్షణమైన శిక్షలు రావాలని మనం వేడుకుంటూ ఉంటే ఉన్న చట్టాలను సరైన దారిలో తీసుకెళ్లకుండా ఆపుతున్నారు ఈ రాజకీయ నాయకులు.
క్యాన్సర్ కి అల్సర్ మందులు వేస్తే కుదరదు కదా. అల్సర్ కేసే మందులు అల్సర్ కేయాలి, క్యాన్సర్ కేసే మందులు క్యాన్సర్ కేయాలి. ఇప్పుడు ఇది క్యాన్సర్ కన్నా ఘోరంగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కావాలి. కట్టే దెబ్బకు ఖచ్చితంగా చట్టంలో ఉన్న లొసుగులను వాళ్ళు వెనకేసుకొని ముందు పడకుండా ఇంకొకరు చేయకుండా ఉండాలంటే వాళ్లకు ఎవ్వరు రక్షణగా కూడా రాకూడదు. కోల్కతా డాక్టర్ అభయ ఆత్మ శాంతించిందా? ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అంటే సంఘటన జరుగుతూనే ఈ పోలీసు వాళ్ళు కూడా నిద్ర అంటే కళ్ళు తెరుస్తారా? అంటే సంఘటన జరగక ముందుకు ఎందుకు తెరవలేరు? ఏదైతే విక్టిమ్ ఏ విధంగా అయితే శిక్షించారో అదే విధంగా హింసించి నరకం చూపించి అతనికి ఉరి శిక్షణ ఏదనేది అప్పుడు డిసైడ్ చేయాలి. అది పబ్లిక్ లో పెట్టాలి. ఇంకోటి ఇలాంటి ఆలోచన అది ఇంకోటి ఏంటంటే లా పరంగా పోవద్దు కాదు, లాలనే మార్పులు రావాలి ఇట్లాంటివి చేయడానికి. లా పరంగానే నడి రోడ్డు పైన. ఎస్, ఈ రోజు కోల్కతా డాక్టర్ అభయ ఇష్యూలో ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సంజయ్ రాయ్ అనేటోడు రాత్రి తాగి ఒక రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళి అక్కడ ఒక అమ్మాయి పైన ఇలాంటి అత్యాచారం చేయడానికి ప్రయత్నించి తన న్యూడ్ ఫోటోస్ ని అడిగి అక్కడి నుండి రాత్రి 2 నుండి 3 గంటల సమయంలో ఈ కాలేజ్ లోపలికి ఎంట్రీ అసలు తనకి ఎవరిచ్చారు? ఈ కాలేజ్ ప్రిన్సిపల్ హస్తం ఇందులో ఎంతుంది? ఎమ్మెల్యేల కొడుకులు, ఎంపీల కొడుకులు ఉన్నారంట. అంటే మీ వెనకాధికారం ఉంటే రాష్ట్రంలో, దేశంలో ఎవరినైనా ఏం చేసినా చట్టాలు చేతులు కట్టుకొని కూర్చుంటాయా? ఇలా చట్టాలు చేతులు కట్టుకొని కూర్చునేలా చేస్తుంది ఎవరు? మనం ఎన్నుకున్న రాజకీయ నాయకులు కాదా? మన వెంటుండి మన సమస్యలకు న్యాయం కోసం గొంతెత్తాల్సిన రాజకీయ నాయకులు ఈ రోజు అడ్డమైన దారుల్లో అడుగులు వేయట్లేదా? మారాల్సింది చట్టాలు మాత్రమే కావు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు 500 నోటుకో 1000 రూపాయల నోటుకో ఎన్నుకునే మీ ఆలోచన కూడా మారాలి. చట్టాలు ఒక్కటే కాదు, అధికారాన్ని ఉంచుకొని అడ్డమైన దారులు తొక్కుతున్న రాజకీయ నాయకుల మనస్తత్వం, ఆలోచన కూడా మారాల్సింది చట్టాలు ఒక్కటే కాదు. ఎస్, భారత్ మాతాకి జై. కావాలి.